హలో అండి. ముందు వీడియోలో కటింగ్ చూసారు కదా! ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. చాలా సింపుల్ అనమాట. అసలు టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టే విధంగా చూపిస్తానండి. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ చూద్దాము. బాడీ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్. మనకి ఫ్రంట్ చూడండి మన నెక్ అనేది కట్ చేసుకోలేదు ఇక్కడ. ఓన్లీ లైనింగ్ పార్ట్‌లో మాత్రమే నెక్ అనేది కట్ చేసుకున్నాము రౌండ్. ఇక్కడొచ్చేసి ఇది వెల్వెట్ క్లాత్ కదా! కొంచెం జారుతున్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా కుట్టండి కుట్టేటప్పుడు. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మీద ఇలా లైనింగ్ పార్ట్‌నయితే పెట్టుకోవాలి. పై వైపునే పెట్టుకుని ఒక నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. మీరు కరెక్ట్‌గా పొజిషన్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ రాకుండా మొత్తం 4 సైడ్స్ కూడా మనకి కంప్లీట్‌గా కరెక్ట్‌గా ఉండేలా చూసుకొని మీరు సెట్ చేసుకొని అప్పుడైతే స్టిచ్చింగ్ చేయండి. ఇలా రౌండ్ నెక్ మొత్తం చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక పాదం ఇంచు ఖర్చుండేలా ఇలా యూ షేప్‌లో మనం ఏ విధంగా కట్ చేసుకుంటాం. ఏ షేప్ అయినా సరే ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ పెట్టాను కదా! రౌండ్ నెక్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి నేను 4 ఇయర్స్ పాపకైతే కుడుతున్నాను. మీరు ఇదే మెజర్‌మెంట్స్ మీ 3-4, 5 వరకు కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం చెస్ట్ లూజ్ అవి మారితే గానీ ఇంచుమించుగా ఇదే ఉంటుంది కాబట్టి, మీరు ఇదే మెజర్‌మెంట్స్ కూడా కట్ చేసి ట్రై చేయొచ్చు. చూడండి నెక్ చుట్టూరా ఒక స్టిచ్ వేసేసుకుంటాము. ఇలా పావించు ఖర్చుతో. తర్వాత ఈ విధంగా కట్ చేశాక, మనము ఇప్పుడు వెల్వెట్ క్లాత్ ఏదైతే ఉందో చుట్టూ మెయిన్ పార్ట్‌లో ఈ వెల్వెట్ క్లాత్ ఇది మాత్రం కట్ చేసుకోవాలి. మీరు లైనింగ్‌ని మాత్రం అస్సలు టచ్ చేయొద్దు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రం రౌండ్ మొత్తం కట్ చేసేసుకోవాలనమాట. కట్ చేశాక చిన్న చిన్ని కట్స్ ఒకటి ఇవ్వండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ పైన పెట్టుకున్న ఈ లైనింగ్‌ని లోపల వైపుకి టర్నింగ్ చేసేసుకుంటాం అనమాట. లోన వైపుకి టర్నింగ్ చేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మొత్తం లైనింగ్‌ని మొత్తం లోనకి పెట్టేసుకోవాలి. లోనింగ్ పెట్టేసుకొని ఒకసారి మీరు ఇలా చూసుకోవాలి. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా చేత్తో ఇలా రఫ్ చేసుకోవచ్చు. ఇది వెల్వెట్ కాబట్టి మీరు చక్కగా లైనింగ్ బయటికి రాకుండా లోనకి పెట్టేసుకొని మీరు స్టిచ్ అయితే వేసుకోండి టాప్ స్టిచ్. ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు సేమ్ కలర్ దారం యూజ్ చేసినట్లయితే వేసినట్టు కూడా తెలియదు. ఇదే టైంలో మీరు ఏమైనా లేస్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఏదైనా లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్ చుట్టూరా. ఇక్కడైతే ఇప్పుడు మనం నెక్ అయిపోయాక చుట్టూ మిగతా ఫినిషింగ్ అంటే ఎడ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకోవాలి. అంటే మనకి వదలకుండా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుందనమాట. ఇక్కడ ఏమి డాట్స్ అవి కూడా వేయట్లేదు. మన ఆప్షనల్ అనమాట. మన డాట్స్ కోసం మార్క్ చేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే వదిలేయొచ్చు అనమాట. ఇక్కడైతే నేను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ దేనికైతే సెపరేట్ చేసేసుకోవాలి. అంటే మనము ఓపెన్ పెడతాం బ్యాక్ కాబట్టి ఉక్సులు, కాజాలు పెట్టుకుంటాం కాబట్టి ఇలా అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ మీకు సేమ్ ఎలా మనం ఫ్రంట్ పార్ట్ పెట్టామో అలాగే బ్యాక్ పార్ట్ మీద కూడా లైనింగ్ పెట్టండి. దేనికి దానికి విడివిడిగా పెట్టుకొని ఇలా నెక్ నుంచి ఇలా క్రింద వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత దాన్ని మళ్ళీ మనం లోనికి టర్న్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలనమాట. ఇక్కడ మీరు గమనించండి. మనం ఎక్కడి నుంచి అంటే నెక్ దగ్గర నుంచి క్రింద వరకు అంటే ఉక్సులు, కాజాలు పెట్టుకుంటాం కదా! దానికోసం క్రింద వరకు కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ చూపించాను కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది క్లారిటీగా చూపించట్లేదు క్లియర్‌గా. లెంతీ వీడియో అయిపోతుంది. చెప్పేది మెయిన్ పాయింట్ అదే కాబట్టి. నెక్స్ట్ 2 పార్ట్స్ ఇలా కుట్టేసాక మీరు చుట్టూరా కూడా జాయిన్ చేసేసుకోండి లైనింగ్‌ని. తర్వాత ఇక్కడ చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టి క్రింద ఎడ్జ్‌లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడ మీరు ఇంత ఓపెన్ కావాలి అంటే ఉంచుకోవచ్చు. ఒక 2 ఉక్సులు కుట్టుకోవాలి. అంత ఓపెన్ అక్కర్లేదు. ఒక ఉక్స్ ఉండేలా చాలు అనుకుంటే ఇక్కడ జాయిన్ చేసినప్పుడే కొంచెం పైకి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి అంత ఓపెన్ అయితే ఉండదనమాట. చూడండి ఇలా ఎడ్జెస్ అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టి మీరు జాయిన్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను షోల్డర్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టాం కదా! బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు 2 మెయిన్ పార్ట్స్ కూడా లోపలికి ఉండాలి. తర్వాత మనకి లైనింగ్స్ అనేవి బయటకు ఉండాలనమాట. ఈ పైకోటి ఉన్నట్టు క్రిందకోటి ఉంటుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు ఒక హాఫ్ ఇంచ్, పావించ్ పెట్టుకుంటారు కదా! అవైతే మీరు జాయిన్ చేసేసుకోండి. 1, 2 సార్లు కుట్టుకోండి. జాయింట్స్ అనేవి ఊడిపోకుండా షోల్డర్ జాయింట్స్ అయితే మనం చేసేసుకోవాలనమాట. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి బాడీ పార్ట్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఉంటది. హ్యాండ్స్ అంటే మనం ఇక్కడ చాలా సింపుల్‌గా కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఇలా కప్ స్లీవ్స్‌లా చిన్నగా తీసుకున్నాం అనమాట. ఈ మెజర్‌మెంట్స్ ఏమీ కాదు. జస్ట్ ఉన్న క్లాత్‌ని ఇలా కప్ షేప్‌లో నేను కట్ చేశాను. తర్వాత దానికి పైన సేమ్ మనం ఫ్రంట్ పార్ట్‌కి ఎలా లైనింగ్ యాడ్ చేసి తిరగవేసి కుట్టుకున్నాం. సేమ్ హ్యాండ్‌కి కూడా క్రింద సైడ్‌న
నేను అది పెట్టేసుకుని లైనింగ్ తిరగబెట్టి కుట్టేసాననమాట. చుట్టూరా కూడా జాయిన్ చేసేసాను కదిలిపోకుండా. ఇప్పుడు దాన్ని మధ్యలో షోల్డర్‌కి మధ్యలో జాయిన్ చేసాం కదా! అక్కడ పెట్టుకోవాలి హ్యాండ్‌ని. తర్వాత పైనుంచి షోల్డర్ పైనుంచి క్రింద వరకు ఇలా కుట్టుకుంటూ రావాలనమాట. మనకి ఇది మొత్తం షోల్డర్‌కి ఆర్మ్‌కి సరిపోదండి. సగం వరకే వస్తది. ఎందుకంటే నేను చిన్ని స్లీవ్స్ తీసుకున్నాను. ఇది మోడల్‌గాను ఉంటుంది. మనకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చనమాట. ఇక్కడ నేను చూడండి ఇలా ఒక వైపున జాయిన్ చేసుకుంటూ వచ్చాను కదా! మనకి కొంచెం దిగింది. ఇంకా చాలా ఒక 4 ఇంచెస్ వరకు గ్యాప్ అనేది ఉండిపోయిందనమాట. అది అలాగే ఉంచేసి నెక్స్ట్ అటువైపున కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా మనకు స్టిచ్ వేసాక సేమ్ అటువైపు కూడా ఈ విధంగా ఇంత క్లాత్ మిగులుతుందండి. తర్వాత మనం దీన్ని తిరగబెట్టి మళ్ళీ కుట్టుకుంటాము. ఈ విధంగా అనమాట. మనం 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ మనం స్టిచ్ వేసేసాక మనకి ఇది ఇలా ఓపెన్ చేసి పై వైపు నుంచి కుట్టుకోండి. ఇక్కడ మనకి మరి క్రింద ఎడ్జ్ కనబడతా ఉంటుంది కదా! దారాలవిని. అవి కనబడకుండా చిన్నిగా ఫోల్డ్ చేసుకొని మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకొని దాన్ని అలా మనం హ్యాండ్ మీదకి తెచ్చేసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ దారాలవి లోనికి పెట్టేసుకొని కనబడకుండా ఎడ్జెస్ అవి కనబడకుండా మంచి ఫినిషింగ్ కోసం ఈ విధంగా పెట్టేసుకోవాలనమాట. చాలా సింపుల్ అండి. ఇవి మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. హ్యాండ్స్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే కప్ స్లీవ్స్ మోడల్‌గానే ఉంటాయి. మనకి పిల్లలకి మంచిగా అనిపిస్తదనమాట. మళ్ళీ స్లీవ్‌లెస్ ఫ్రాక్‌లా కాకుండా మరీ సింపుల్‌గా కాకుండా ఇలా ఉంటుందన్నమాట. మన పై వైపున స్టిచ్ వేసుకుంటూ ఇలా హ్యాండ్ మేంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ మిగిలింది కదా! అది కూడా చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా అనమాట. మనకి ఆల్రెడీ ఖర్చుల్లో కొంచెం ఫ్యాబ్రిక్ పోతది. మనకి ఇంకా ఓపెన్ అనేది కొద్దిగానే కనబడుతది. మనకి హ్యాండ్ లైన్ పార్ట్. అది కూడా బావుంటుందనమాట. పిల్లలకి షోల్డర్ మీదకే హ్యాండ్ ఉంటుంది. తర్వాత క్రింద ఉండదనమాట. మీకిక్కడ కుట్టడం ఎంత క్లియర్‌గా చెప్పానో, కటింగ్ కూడా అంతే క్లియర్‌గా చెప్పాను. ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. నిజంగా మీరు నేను చెప్పిన విధంగా కుట్టచ్చు. అంత క్లియర్‌గా ఉంటుంది. నా వీడియోస్ అన్నీ కూడా బిగినర్స్‌కి యూజ్ అయ్యేవే ఉంటాయండి. అంత క్లియర్‌గా ఉంటాయి. అంత వివరంగా చెప్తాను. బిగినర్స్ కోసం మాత్రమే చెప్తాను. పెద్ద పెద్ద మోడల్స్ అవి కాదు. చూడండి ఇక్కడ హ్యాండ్ షేప్ చాలా బా వచ్చింది కదా! మనకి చక్కగా పైనే. మీరు కావాలంటే మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువుంటే పై వైపున షోల్డర్ దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్లీవ్స్‌ని. మనకి రెడీమేడ్ ఫ్రాక్స్‌కి ఈ విధంగానే ఉంటాయండి. హ్యాండ్స్ అనేవి ఫుల్‌గా ఉండవు. తర్వాత మనం బాడీ పార్ట్‌కి ఈ బాటమ్ పార్ట్ ఉంటది కదా! దానికి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలనమాట. ఫ్రిల్స్ పెట్టడానికి మీరు బాటమ్ పార్ట్ తీసుకుంటారు కదా! దాన్ని సగానికి క్రింద నేను ఆల్రెడీ అంచు అనేది కుట్టేసానండి. జస్ట్ ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ వేసేయడమే. తర్వాత మీరు ఏం చేస్తారంటే బాటమ్ పార్ట్‌ని సగానికి మడుచుకొని ఒక కట్ అయితే ఇవ్వండి. మనకి అలాగే బాడీ పార్ట్‌కి కూడా సగానికొక కట్ అయితే ఇవ్వండి. ఈ సగం సగం కట్స్ ఎందుకు అంటే, మనం ఫస్ట్ అయితే అక్కడ 1 ఇంచు మామూలుగా స్టిచ్ వేసేద్దాము. ఇక్కడ మనము బాటమ్ పార్ట్‌కి సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టిన కట్టు, అలాగే మన బాడీ పార్ట్‌కి మధ్యలో వచ్చిన కట్ దగ్గరికి ఫ్యాబ్రిక్ అనేది అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటారండి రివర్స్‌లో. చూసారా నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? మనం బాటమ్ పార్ట్‌కి సగానికి మడిచి ఒక కట్ ఇచ్చామా, అలాగే బాడీ పార్ట్‌కి కూడా సగంలో ఒక కట్ ఇవ్వండి లేదా మార్క్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తే మీకు ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి, ఎంత క్లాత్ ఉంది అనేది ఐడియా వస్తదనమాట. మీకు ఇక్కడ ఈ పాయింట్ అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ క్లియర్‌గా ఈ ఫ్రిల్స్ గురించి ఇంకొక వీడియో చేస్తానండి. తర్వాత ఫ్రిల్స్ పెట్టేసాక మళ్ళీ మనం దాన్ని తిరగవేసి ఒక కుట్టు వేసేసుకొని పైనైతే ఒక లేస్ అయితే వేసేసాను. తర్వాత సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్ చేయడానికి మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకుంటామో అంత కరెక్ట్‌గా చూసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి. నడుము దాకా ఒకటే లెంగ్త్‌లో రావచ్చు. తర్వాత నుంచి క్రాస్‌గా వచ్చేయండి. ఇక్కడ మనం 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మీకు ఈ పద్ధతి అర్థం కాలేదు అంటే మీకు వచ్చిన పద్ధతిలో మీరు ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకున్నది మరీ ఎక్కువ కాదు కాబట్టి ఎక్కువ ఫ్రిల్స్ అయితే ఏమి వచ్చేయవు. నార్మల్ ఫ్రాక్కే కదా! అంటే మనము ముందు మీకు టిప్ ఏంటంటే ముందు బ్యాక్ పార్ట్‌కి పెట్టేసుకోండి ఫ్రిల్స్ అనేవి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తదన్నమాట. అంటే ఇంత ఫ్యాబ్రిక్ ఉంది ఇన్ని ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి అని. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ కుట్టుంటాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఆ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి 2 సైడ్స్ కూడా మనం జాయింట్స్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా థ్రెడ్స్ అనేది మన ఆప్షనల్ అండి. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి జస్ట్ నార్మల్‌గా ఏముంటది కుట్టేసుకోవడమే. చూడండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. ఇక్కడ ఇదే చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ అయితే మనకి సైడ్ జాయింట్స్ వేసేస్తే మనకి ఫ్రాక్ కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి
ఈ విధంగా ఉంటుందనమాట. మీరు ప్లెయిన్‌గా ఉండకూడదంటే అక్కడ ఏమన్నా బటన్స్ ఏమన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. బౌ టైప్ ఏమన్నా. చూడండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వచ్చేసి నేను నార్మల్‌గా ఒక లెంతీ ఫ్యాబ్రిక్ తీసుకొని తాడులా కుట్టేసుకొని పైనే జాయిన్ చేసేసాను. ఇక్కడ ఇది అయితే వీడియో అయితే తీయలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. కావాలంటే మనం థ్రెడ్స్ పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బావుంటుంది. నెక్స్ట్ చూసారా హుక్స్ నేను చెప్పాను కదా! మొత్తం కావాలంటే కొంచెం ఉంచుకొని మిగతాది అటాచ్ చేసేసుకోవచ్చని. నేను అలాగే చేశాను. హ్యాండ్స్ అయితే చాలా అనిపించాయండి. చక్కగా ఉన్నాయి కదా! మనకిక్కడ ఫుల్లుగా జాయిన్ చేయలేదన్న ఫీలింగ్ కూడా లేదు. ఇక్కడ లేస్ కూడా సేమ్ కలర్ వేశాను కాబట్టి డ్రెస్‌లో కలిసిపోయింది. మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చిందండి ఈ ఫ్రాకు. బాటమ్ పార్ట్‌కి ఎటువంటి లైనింగ్ వేయలేదు. జస్ట్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్సే. వేస్ట్ అంటే వాడేసినవి కాదండి. ఆల్రెడీ స్టిచ్ చేసి మిగిలిన ఫ్యాబ్రిక్స్ అనమాట. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.